హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఐ హోప్ మీరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి వినాయక చవితి లాస్ట్ వీక్ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశానండి, పార్ట్ 1 లాగా. అంటే వీడియో చాలా లెంతీగా ఉందండి. ఎంత కట్ చేసి పెట్టా కూడా 40 మినిట్స్ ఈజీగా వస్తుంది. సో అంతైతే చూడలేదు కదా అని చెప్పేసి 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి పెట్టాలనుకుంటున్నాను. ఇది ఆ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. సో స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూస్తారని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇంకా పూజ అయితే మా ఆయన చేస్తున్నారు, నేను అలాగైతే వీడియో తీసుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, జిలేడు ఆకులతో ఏం చేస్తానో నెక్స్ట్ వీడియోలో చెప్తానని చెప్పి మీతో అయితే చెప్పాను కదా. సో ఏం చేస్తారంటే, జిలేడు ఆకుల మీద 3 తీసుకొని అవి మంచిగా కడిగేసి దాని మీద గంధంతో ఓం గం గణపతే నమః అని చెప్పేసి 3 ఆకుల్లో రాసి స్వామివారి పాదాల దగ్గర పెట్టి మన మనసులో ఉండే కోరికలు, మనకేం జరగాలో కోరికలు మనసులో అనుకొని స్వామివారి దగ్గర పెడితే స్వామివారు మన కోరికలు అనేవి నెరవేరుస్తారని చెప్పేసి నేను ఒక చోట చూసున్నానండి. అందుకని చెప్పేసి నా వంతుగా ఏదో ఒకటి అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు కదా. సో నేను అడగందే దేవుడైనా ఏం చేయలేడు కదండి. అందుకని అయితే స్వామివారిని మొత్తం మంచిగా అడిగేసి అలా దేవుడి కాళ్ళ దగ్గర అయితే పెట్టేశాను. ఇంకా మా ఆయన అయితే ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేశాడనమాట. ఇలా కొబ్బరికాయ మంచిగా పగిలితే అంత శుభమే జరుగుతుంది అంటారు కదా. సో మా ఇంట్లో కొబ్బరికాయ కూడా చాలా మంచిగా అయితే ఆ రోజు పగిలిందనమాట. సో మేమైతే ఆ రోజు మేము పూజ ఎలా చేసుకున్నామంటే, టీవీలో మొత్తం పెట్టేసుకొని అక్కడ ఎలా చెప్తే అలా, పంతులు ఎలా చెప్తే అలా అయితే చేసుకున్నాం అనమాట. ఇంకా మా ఆయన హారతిస్తున్నాడు, చూసేయండి. హారతి ఇస్తూ ఉంటే మెరిసిపోతున్నాడు దేవుడు. మీరు కూడా హారతి తీసుకోండి. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, క్షేమంగా ఉండాలని చెప్పేసి ఆ గణేశ స్వామిని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నానండి. ఇంకా బంగారు తల్లికి, కన్నయ్యకి కూడా మా ఆయన అయితే హారతి ఇచ్చేశారు. మీకు కూడా హారతి అనమాట. సో నాకు కూడా హారతి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్స్లో కామెంట్ చేయండి. మేమైతే చాలా అంటే చాలా బాగా చేసుకున్నామండి. చాలా అంటే చాలా బాగా చేసుకున్నాం. నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట. అప్పుడు నేను బిఫోర్ మ్యారేజ్ ఒక చిన్న వినాయక స్వామిని, అదే లాక్డౌన్ టైంలో వినాయక చవితి చేసుకోకూడదు అని స్ట్రిక్ట్ రూల్స్ వచ్చాయి కదండి. అప్పుడు నేను ఒక చిన్న వినాయక స్వామిని చేసుకొని అయితే చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాను చిన్న పిల్లలతో. ఇప్పుడే అనమాట ఇంత గ్రాండ్గా, ఇంత గొప్పగా వినాయక స్వామి బొమ్మని తెచ్చుకొని మరీ చేసుకోవడం ఫస్ట్ టైం అనమాట. ఇంకా మా ఆయన అయితే పూజలో ఎటువంటి తప్పులు ఏమన్నా ఉన్నాయేమో దేవుణ్ణి క్షమించమని చెప్పేసి అయితే గుంజులు అయితే తీశారు. ఇలా బాయ్స్ సాష్టాంగ నమస్కారం చేస్తే దేవుడికి చాలా మంచిదంట. సో దేవుడు మనం అనుకున్న కోరికలు కూడా నెరవేరుస్తారని చెప్పారు. అందుకని మా ఆయన అలా సాష్టాంగ నమస్కారం అయితే చేస్తున్నారు. మా ఆయన చేస్తున్నారని కన్నయ్య కూడా చేస్తున్నాడు అనమాట. ఇంకా నేను స్వామివారి దగ్గరికి వెళ్తాను, నువ్వు కొంచెం వీడియో అలా తీయు అని చెప్పాను అనమాట మా ఆయనకి. ఈ శారీ వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నానండి, అమృత కలెక్షన్స్ అని చెప్పేసి. బాగానే ఉంది, పట్టు శారీ లాగానే, బట్ మరీ అంత పట్టేం కాదు, లైట్ పట్టు అనమాట. బ్లౌజ్ వచ్చేసి నేను కడపలో డిజైన్ చేయించుకున్నానండి. ఇలా జస్ట్ ఇలా పూసలు ఇలా పెట్టించేసుకొని నార్మల్గా బోట్ నెక్ లాగా పెట్టించేసుకొని ఇలా అయితే కుట్టించుకున్నాను అనమాట. నాకు శారీ పెద్దగా క్యారీ చేయడం రాదండి. ఇంకా దేవుడికి నైవేద్యాలుగా ఏం చేశానంటే, ఆ రోజు ఇలా కుడుములు, చప్పటి కుడుములు, ఇలా మోదిగలు, ఉండ్రాళ్ళు, ఇంకా పులిహోర, చిత్రాన్నం, పాయసం ఇలా అయితే చేశానండి. ఇవి వచ్చేసి మా ఆయన వాళ్ళ సిస్టర్ వాళ్ళు తీసుకొని వచ్చున్నారనమాట. అవి గుగ్గుళ్ళు అంటాం మేము మా సైడు, మీరు ఏమంటారో నాకు తెలియదు అనమాట. సో ఇలా అరిటాకు వేసుకొని తినడం అయితే ఫస్ట్ టైం అనమాట ఆఫ్టర్ మ్యారేజ్. చాలా బాగుంటుంది కదండి. 1 ఇయర్కి ఒకసారైనా ఇలా తింటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇది వచ్చేసి పరమాన్నం అనమాట, పాలు వేసి చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది పరమాన్నం, నాకు చాలా ఇష్టం అనమాట. దేవుడి మీద భక్తితో చేస్తామో లేకపోతే దేవుడి కోసం చేస్తామో అనో తెలియదు, కానీ అస్సలు మనము కొంచెం కూడా రుచి చూడకుండా చేస్తాం కదండి. కానీ ఉప్పు, కారాలు, పులుపులు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట. టేస్ట్ అయితే అద్దిరిపోయింది అనుకోండి, చాలా బాగుండేది.
ఇది వచ్చేసి మా వీధిలో గణేశ స్వామి పెట్టారనమాట. సో అక్కడికి వెళ్ళి కొంచెం చూసొద్దాం, దండం పెట్టుకొని వద్దామని చెప్పేసి నైట్ అయితే వెళ్ళామన్నమాట. చూసారా అండి, డెకరేషన్ మామూలుగా లేదు, అద్దిరిపోయింది కదా, వేరే లెవెల్ అనమాట. చాలా బాగా చేశారండి. ఇక్కడ తోరణాల్లాగా కట్టారు కదా, అది తమిళనాడు స్టైల్ అనమాట. తమిళనాడులో ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా ఇట్లనే డెకరేట్ చేస్తారనమాట. సో ఇవన్నీ రియల్ ఫ్లవర్సేనండి, ప్లాస్టిక్ ఆర్టిఫిషియల్ కాదు. సో ఇవన్నీ రియల్ ఫ్లవర్స్ అనమాట. చాలా మంచిగా ఉంది కదా, డెకరేషన్ కూడా చాలా మంచిగా చేశారు. వినాయక స్వామి కూడా అద్దిరిపోతున్నారు అనమాట. ఏ కలర్ లైట్ వేస్తే ఆ కలర్లో ఉన్నాడు స్వామి, చాలా బాగున్నారు. ఇంతకు మీ ఊర్లో ఎలాంటి గణేశ స్వామిని పెట్టారు, ఎన్ని రోజులకి నిమజ్జనం చేశారు ఏంటి అని చెప్పేసి కూడా కమెంట్స్లో కామెంట్ చేయండి. ఇంకా మీకు నా నుంచి ఎటువంటి వీడియోస్ కావాలన్నా కూడా కమెంట్స్లో కామెంట్ చేయండి. నాకు వీలైనంత వరకు అయితే నేను చేయడానికి ట్రై చేస్తాను. చూసారా అండి, కలర్స్ మారే కొద్దీ స్వామివారు కూడా మంచిగా కలర్స్ చేంజ్ అవుతూ ఉన్నారు. ఇంకా ఎక్కడికి వెళ్ళినా నా చిట్టి తల్లిని బ్యాగ్లో వేసుకొని అయితే వెళ్తాను అనమాట. ఈ బ్యాగ్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. బేబీని ఎంత దూరమైనా విసుగు లేకుండా మనం క్యారీ చేసేయచ్చు. ఇది పక్కన వీధులదనమాట. ఆ టెంపుల్లో వినాయక స్వామినే ఉంటారంట. సో వినాయక స్వామి టెంపుల్లో వినాయక స్వామిని అయితే పెట్టారు. చాలా క్యూట్ ఉన్నాడు స్వామి. ఇంకా అక్కడికి కూడా వెళ్ళేసి ఇంకా దండం పెట్టుకుంటే వాళ్ళు ప్రసాదంగా అన్నీ అయిపోయాయని చెప్పేసి బనానా అయితే మాకు ఇచ్చారనమాట. ఇంకా అక్కడే కూర్చొని ప్రసాదం అయితే తినేసి పాపకి తినిపించేసి మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరాం. ఈ బ్యాగ్ కావాలంటే కమెంట్స్లో కామెంట్ చేయండి, లింక్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. చాలా యూజ్ అవుతుంది పిల్లలు ఉన్న వాళ్ళకైతే. నాలాగా బయట విహరించే వాళ్ళకైతే ఇంకా మంచిగా ఉపయోగపడుతుంది అనమాట. అస్సలు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. బేబీ నిద్రపోయినప్పుడు కూడా హ్యాపీగా మన మీద పడుకొని అట్లా నిద్రపోతుంది. కావాలంటే చెప్పండి, లింక్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఇది 3rd డే అనమాట. సో 3rd డే మా ఇంట్లో ఉన్న వినాయక స్వామిని పెద్ద వినాయక స్వామి దగ్గర పెట్టేద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాం అనమాట. సో చూస్తూ ఉండండి. గణేశ స్వామి అయితే పెద్ద గణేశ స్వామి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. దీపం కూడా కొండెక్కిందండి. కొండెక్కిన తర్వాతనే పెట్టేస్తున్నాం అన్నమాట. చాలా దీపం కొండెక్కిన తర్వాత అయితే తీసుకొని వెళ్ళి అక్కడైతే పెడుతున్నాము పెద్ద గణేశ స్వామి దగ్గర. కొంచెం బాధగా ఉంది, బట్ ఇంకా తీసుకొని వెళ్ళాలి, తప్పదు. నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా వేసుకోవాలని చెప్పేసి ఆ దేవుడు ఆశీర్వాదం మనకెప్పుడు ఇట్లా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. బాయ్ బాయ్ గణేశ స్వామి. కానీ ఆ బాయ్ బాయ్ చెప్పు స్వామికి. మళ్ళీ రా స్వామి అని చెప్పు గట్టిగా. మళ్ళీ రా స్వామి మా ఇంటికి. చూడండి, పూజ చేసి ప్రసాదం కూడా పెట్టాను. ఇప్పుడైతే తీసుకొని వెళ్తున్నాం నార్మల్గా. ఇంకా స్వామివారికి ఇంకా లాస్ట్ టైం అయితే దండం పెట్టేసుకొని మంచిగా మనకు ఏమేమి కోరికలు కావాలో అన్నీ చెప్పేసుకొని, అంటే స్వార్థంగా ఏమీ కోరుకోలేదులేండి, మంచిగానే అయితే కోరుకున్నాము. స్వార్థం అంటే అది వేరే విషయము. ఇంకా దేవుడి దగ్గర, దేవుడా మీరు ఇంట్లోకి వచ్చిన తర్వాత మేము ఏమైనా తప్పులు చేసి ఉంటే మమ్మల్ని క్షమించండి అన్నట్టుగా అయితే దేవుడి దగ్గర అయితే గుంజులు తీస్తున్నాం అనమాట. సో మా ఆయన తీస్తున్నాడు, ఇంకా దాని తర్వాత అయితే నేను తీస్తున్నాను. ఇంకా దేవుడు అంతా మంచిగా ఉండాలి, నెక్స్ట్ టైం ఇంకా సంతోషంగా మీరు మా ఇంటికి రావాలి, మేము ఇంకా ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఈసారి అయితే మేము చాలా బాగుసుకున్నాం. కన్నయ్య చూసారా అండి ఎంత క్యూట్గా చూసుకుంటున్నారో. మేమైతే ఒక నిజం చెప్పాలనుకుంటున్నామండి, మా కన్నయ్యని మేము గణేశ స్వామిని అనుకుంటాం అనమాట. ఎందుకంటే కన్నయ్య పుట్టినప్పుడు చెవులు స్వామిలాగే వచ్చాయి తనకి. సో అందుకని మాకు గణేశ స్వామినే పుట్టారు అని చెప్పి మేము అనుకుంటాం అనమాట. ఇంకా మా ఆయన అయితే స్వామిని అయితే ఇంకా తీసుకొని వెళ్తున్నారు. యాక్చువల్లీ ఏదైనా కొంచెం సెలబ్రేషన్గా తీసుకొని వెళ్దాం అనుకున్నాము. నేనే దేవుడికి వాహనము. అంటే దేవుడు అంటే వినాయక స్వామి అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం అండి. నేను ప్రతి వీడియోలో చెప్పాను అనమాట. మా ఆయనకి చాలా అంటే చాలా ఇష్టం వినాయక స్వామి. సో నేనే ఉండగా మళ్ళా స్వామికి వాహనం ఎందుకు, నేనే ఆయనకి వాహనము అని చెప్పారు మా ఆయన. నాకు చాలా బాగా అనిపించింది అన్నమాట. అందుకని సరే అని చెప్పాను. ఇక్కడ కూడా కొన్ని పండ్లు స్వామివారికి ఇవ్వాలి కదండి, అక్కడ పెద్ద విగ్రహం దగ్గర పెట్టేటప్పుడు స్వామివారికి కూడా కొన్ని ఇద్దామని చెప్పేసి ఇంకా కట్టెల బ్యాగ్లో కొన్ని ఫ్రూట్స్ అయితే వేసుకుంటున్నారనమాట ఆయన స్వామి దగ్గర పెట్టడానికి. నేను అక్కడ పెట్టింది కూడా చూపించాను, చూసారు కదండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.
కి ఇట్లే వెళ్ళాలి కదా. ఇలాగ హ్యాపీగా జై బోలో గణేష్ మహారాజ్కి జై అనుకుంటూ అయితే స్వామివారిని తీసుకొని వెళ్ళాము. స్వామివారు చూసారా అండి ఎంత మెరిసిపోతున్నారో, అస్సలు తీసుకొని వెళ్ళాలని లేదనమాట. ఇంకేం చేస్తామండి, తప్పదు కదా. ఎంత క్యూట్, ఎంత మెరిసిపోతున్నారో, చాలా అందంగా ఉన్నారు స్వామి. ఇంకా మా ఇంటి ముందర అయితే ఇట్లా లైటింగ్ సెట్ అయితే వేశారనమాట. చాలా బాగా చేశారనమాట అక్కడ కూడా. ఇంకా స్వామివారికి అయితే చూడండి ఎంత బాగా మెరిసిపోతున్నారు, చాలా బాగా చేశారు ఈసారి వినాయక స్వామిని. నాకైతే నిజంగా మా ఇంట్లో బుజ్జి గణేశ స్వామి ఉన్నట్టే ఉంది. మా కన్నయ్యేలేండి గణేశ స్వామి మాకు మాత్రము. ఇంకా స్వామివారిని అయితే తీసుకొని వెళ్ళి అక్కడైతే పెడుతున్నాము. అక్కడ వచ్చేసి డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే జరుగుతూ ఉంది. ఫుల్ గోల ఉంది. నేను ఒరిజినల్ వాయిసే పెడదాం అనుకున్నాను, బట్ ఫుల్ సాంగ్స్ పెట్టారనమాట, మామూలుగా కాదు. ఇంకా ఈ స్వామి దగ్గర అయితే పెట్టాము. ఇటు పక్కది వచ్చేసి ఎవరిదో నాకు అంతగా తెలీదు, అక్కడ ఉంది చూసారా, అదే అండి మా వినాయక స్వామి, మా చిన్ని గణేశ స్వామి అనమాట. ఇంకా మా ఆయన పండ్లు అన్నీ అక్కడ వెళ్ళేసి వెనకాల అయితే పెట్టేస్తున్నాడు. అక్కడ వాళ్ళు వేసే డ్యాన్స్కి మా కన్నయ్యకి ఊపు వచ్చి తెగ డ్యాన్స్లు వేస్తున్నాడు అనమాట. అక్కడ వేయిపోయినా స్టేజ్ మీద మంచిగా వీడియో తీసుకుంటాను అంటే వినలేదంట, ఇక్కడే వేస్తాడంట, స్టేజ్ మీద వేయడంట. కానీ పిల్లలు మాత్రము ఇరగదీశారనుకోండి స్టేజ్ మీద. చిట్టి తల్లి చూసారా ఉయ్యని ఏడుస్తుంది. ఇంకా హ్యాపీగా చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి ఈసారి వినాయక చవితి. నెక్స్ట్ టైం ఇంకా మంచిగా, ఇంకా దేవుడు బ్లెస్సింగ్స్తో ఇంకా బాగుండాలని చెప్పేసి ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నెక్స్ట్ టైం కన్నా మన ఛానల్ మోనిటైజేషన్ నెక్స్ట్ ఇయర్ కల్లా మన ఛానల్ మోనిటైజేషన్ అయిపోతే చాలా బాగుంటుంది అనమాట. సో ఇంకా మా ఆయన అయితే బొట్టు పెట్టేసుకొని నాకైతే బొట్టు పెట్టారు. ఇంకా చిన్నగా అలా పిక్స్ అయితే తీసుకున్నాము, నేను మా ఆయన పిల్లలు అందరం కలిసి. ఇంకా నేను వచ్చేసి దేవుణ్ణి అక్కడ డ్యాన్స్ వేస్తుంటే వాళ్ళని వీడియో తీస్తుంటే మా ఆయన వచ్చేసి కన్నయ్య డ్యాన్స్ వేస్తున్నాడు కదా కన్నయ్య అంటే, లేదబ్బా తీసాను నేను, వాడిని కూడా తీసానంటే వినడమే లేదు. తీయు కన్నయ్యకి తీయు అని చెప్తానే ఉన్నాడు. సరే నేను వెళ్తాను, నాకు వీడియో తీయు చిన్నగా అలాగా అని చెప్పాను. ఈ డ్రెస్ వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నానండి, నీలా బొటిక్లో తీసుకున్నాను. చాలా బాగుంది. 999 రూపీస్ అనమాట. ఇక్కడ చూసారా ఎన్ని గణేశ స్వామిలు పెట్టారో కింద. బ్యాక్ సైడ్ కూడా చాలా అంటే చాలా గణేశ స్వామిలు ఉన్నారనమాట. అంటే ఇంట్లో పెట్టుకొని మళ్ళీ ఇక్కడైతే పెట్టేస్తాం కదా. ఇంకా కన్నయ్య చూసారా ఫుల్ జోష్లో ఉన్నాడు అనమాట, తీస్తున్నాడు డ్యాన్స్లు. అంటే మా కన్నయ్యకి అదేలేండి డ్యాన్స్. ఇంకా అలాగా చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ తీస్తున్నాడు. నేను తీయలేదని వాళ్ళ నాన్న నన్ను తిడుతున్నాడు అనమాట, బాబుక్ది అని చెప్పేసి. ఇది వచ్చేసి అమ్మవారి శాల రాజంపేటలో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుందండి. ఇది అమ్మవారి శాలలో పెట్టిన గణేశ స్వామి అనమాట. ఎంత బాగా ఎలా చేశారండి అంటే స్వామివారు ఫారెస్ట్లో ఉన్నట్లుగా అయితే తీశారనమాట. ఇది వచ్చేసి అమ్మవారి శాల అండి. ఈ దసరాకి ఇక్కడే అనమాట చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు, చాలా బాగా చేస్తారనమాట. చాలా ఫేమస్ అనమాట రాజంపేటలో అమ్మవారి శాల దసరా అనేది చాలా ఫేమస్ అనమాట, చాలా బాగా చేస్తారు. నేను ఆ వీడియోస్ కూడా తీసి అప్లోడ్ చేస్తాను అనమాట. ఖచ్చితంగా వీడియో మొత్తం తీసి పెడతాను, చూడండి ఖచ్చితంగా మిస్ అవ్వకుండా. ఈ వీడియో కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ప్రసాదం పెట్టారండి బాబు, ఈ బాప్రే ఎంత బాగుందో ప్రసాదము. అప్పుడు 11:30 అవుతుంది టైము, చాలా బాగుంది అనమాట. హ్యాపీగా తిని మొత్తం తిరిగి వేసుకొని వచ్చామన్నమాట, నేను మా హస్బెండ్ మా ఇద్దరు పిల్లలు. ఇంకా చూసారా అండి స్వామివారు ఎంత బాగున్నారో, సూపర్ ఉన్నారు కదా. ఇక్కడ వచ్చేసి రియల్గా ఈ డక్స్ని, ఇక్కడ వచ్చేసి పెట్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చిలకలు అంటే సేమ్ ఫారెస్ట్లో వినాయక స్వామిని అనమాట. సో అంతా ఫారెస్ట్ థీమ్ చేశారు. ఇక్కడ చూసారా చిలకలు, క్యూట్ చిలకలు ఎంత బాగున్నాయి కదా. సో భలే వేసారండి, భలే బాగుండింది. వెళ్ళి మంచి పని చేసాము, చాలా బాగుండింది. ఇంకా అక్కడ ఫ్లవర్స్ కూడా ఇచ్చారనమాట. ఫ్లవర్స్ ఇస్తే నేను ఫ్లవర్స్ అంటే నార్మల్ ఫ్లవర్స్ కాదండి, మళ్ళీ జాజి పూలు అనుకుంటాను, అవి ఇచ్చారనమాట. ఇంకా నాకు గుండెలో నేను ఇంకెక్కడ పెట్టుకోవాలి, ఇంకా అందుకని చిట్టి తల్లికి ఊరికే అలా చుట్టానమాట. ఆ ఐడియా నాకు ఎలా వచ్చింది అనుకుంటారా, ఈయన ఉన్నాడు కదా ఒక ఇన్స్టాగ్రామ్లో తెగ వైరల్ అవుతున్నారు దుర్గా అని చెప్పేసి ఒక ట్రాన్స్జెండర్, తను పెట్టుకుంటుంది కదా. ఇంక అట్లయితే నా చిట్టి తల్లికి పెట్టాను. నేను పెట్టుకుందాం అనుకున్నా, మళ్ళీ విచిత్రంగా కామెడీగా ఉంటుందిలే ఎందుకులే అమ్మ స్వామి అని చిట్టి తల్లికి అయితే పెట్టాను. చాలా క్యూట్ ఉన్నింది. దుర్గా వల్ల నేను పూలు ఎట్లా పెట్టాలో చూసుకున్నాను అనమాట. ఇంకా ఒకసారి అలా వ్యూ చూపిద్దామని అయితే చూస్తున్నాను. చాలా బాగుండిందండి, చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారు, చాలా బాగుండింది. సేమ్ ఫారెస్ట్ ఏదో చూసారా దుర్గలాగా పెట్టాను. దుర్గ కూడా అట్లే పెట్టుకుంటుంది కదా, సో అందుకని చెప్పేసి అది గుర్తొచ్చి ఇలా పెట్టాను.
స్వామి పువ్వులు కదండి వాళ్ళు ఇచ్చారు, ఇంకా మనకు మంచిది కదా అట్లా పెట్టుకుంటే, అందుకని చెప్పేసి ఇంకా పెట్టుకున్నాను అనమాట. ఇంకా వచ్చేసి ఇది వచ్చేసి ఇంకొక వినాయక స్వామి అనమాట. అట్లే స్ట్రైట్గా వస్తే అమ్మవారి నుంచి కొంచెం ముందు ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఇక్కడ ఉన్నారు కదండి, శివయ్య టెంపుల్ దగ్గర అయితే ఇలా వేసారనమాట. భలే బాగా చేశారండి బాబు, ఎంత బాగా ఎలా చేస్తారో, చాలా బాగా డెకరేట్ చేశారు. చూడండి మీరే ఎంత బాగుందో అసలు. స్వామివారు చూడండి డ్రెస్ వేసుకొని ఎంత క్యూట్ ఉన్నారు అసలు, నిజంగా స్వామిలాగా ఇంత అందంగా ఇంత క్యూట్గా చేసి అక్కడ నిమజ్జనం చేయాలంటే ఎంత బాధ వేస్తుంది కదా అసలు. నిజంగా అండి చాలా బాధ వేస్తుంది, ఎంత క్యూట్గా అంత బాగా అసలు అట్లా వేసుకుంటే అది వేసేయాలంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా మా ఆయన ప్రతి వినాయక స్వామి దగ్గర చూస్తారనమాట. ఆయనకి బిఫోర్ మ్యారేజ్ కూడా అలవాటంట, ప్రతి వినాయక స్వామి దగ్గరికి వెళ్ళి చూసి రావడం, అట్లా బింగిల్స్ తీయడం, అదే గుంజులు తీయడం, దండం పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అంట. ఈసారి నేను కూడా యాడ్ అయ్యాను అనమాట మా ఆయనతో. సో ఇంకా స్వామివారికి అయితే ఇంకా అలాగా దండం పెట్టేసుకొని అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలి అని కామన్ డైలాగ్ వేసేసి ఇంకా బయటికి అయితే వస్తున్నాం అనమాట. నేను మా ఆయన ఫుల్ 11:30 12 అయిందనమాట అప్పటికి టైము. అప్పటికి తిరుగుతూనే ఉన్నాము, అందరు జనాలు ఉన్నారులేండి. మళ్ళీ మీరు ఒక్కడే ఎలా వెళ్ళారు అని మీరు అనుకోవచ్చు, మొత్తం హడావిడి ఉంది మొత్తం ఊరంతా. ఇంకా ఎక్కడ చూసినా డ్యాన్స్ ప్రోగ్రామే జరిగిందనమాట ఆ రోజు, 3rd డే అనమాట ఇది. సో అలా అనమాట. ఇంకా హాయిగా అమ్మవారి ప్రసాదం తినేసి ఇంకా బయటికి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి పక్కన శివాలయం